నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం గ్రామంలో ఓ దళిత రైతు ఎంతో కష్టపడి సాగు చేసుకున్న భూమి కోతకు వచ్చే సమయంలో దారుణం జరిగింది. మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా చెప్పుకునే సందీప్ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో వచ్చి ఆ దళిత రైతు కళ్ళ ముందే పంట పొలంలో ట్రాక్టర్తో మట్టి పోయించాడు. పచ్చని పంటను నాశనం చేస్తూ ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. ఇదేం న్యాయం బాబు అని ప్రశ్నించినందుకు ఏం మాత్రం కనికరం లేకుండా ఆ దళిత రైతు కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. ఇంత జరుగుతున్నా పచ్చని పంట నాశనం అవుతున్న అక్కడ ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోయారని ఆరోపణలు రావడంతో వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు దారితీస్తున్నాయి. మంత్రి అండ చూసుకునే ఈ రౌడీ రాజకీయాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత రైతుపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యంపై చోద్యం చూస్తున్న పోలీసుల పనితీరుపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.